మీరు చేసే పని అంటే చెప్తాను. అమ్మాయికి కమిట్ అయిపోతావు, అబ్బాయికి కమిట్ అయిపోతావు. మెసేజ్లు ఎన్నో వెళ్ళిపోయినాయి, ఐ లవ్ యూలు చెప్పేసుకున్నావు, వాట్సాప్ మెసేజ్లు వెళ్ళిపోయినాయి. అంతా వెళ్ళిపోయిన తర్వాత సార్ ఇది దేవుని చిత్తమో కాదో కొంచెం తెలుసుకోవాలన్నాను సార్. అప్పుడు అడుగుతావు. కమిట్ అయిన తర్వాత ఏంట్రా నువ్వు అడిగేది? కమిట్ అయిపోయిన తర్వాత ఏంట్రా నువ్వు అడిగేది? ఎంత దూరం వచ్చిన తర్వాత నువ్వు అడిగేదండి. సార్ ఆమె కూడా క్రిస్టియనే, ఆయన కూడా క్రిస్టియనే, మేము ఇద్దరం కూడా విశ్వాసం కాబట్టి పెళ్లి చేసుకొని మంచి పరిచర్య చేద్దాం అనుకుంటున్నామండి. బాగుందిరా, నీ ప్లాన్ బాగుంది, అది నీ ప్లాను, అది నీ ప్లాన్, నీ ప్లాన్. అప్పుడు నేను ప్రార్థన చేస్తా, అప్పుడు నేను దేవుని చిత్తం తెలుసుకుంటా, అప్పుడు మా మమ్మీ డాడీ ఓకే అంటే పెళ్లి చేసుకుంటా. ఏంటి తొక్కలో డైలాగులు? ఇప్పుడు చూద్దాం 4వ వచనం. మరియు యెహోషాపాతు ఇజ్రాయెల్ రాజుతో, చూడండి డైలాగ్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఏంటి సార్ మీరు ఎంత ఘోరంగా అనేసారంటే ఇప్పుడు చూడండి డైలాగ్. నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రెండనగా. చూసారు ఇప్పుడు? మీకు అర్థమవుతుంది ఇప్పుడు? మనోడు డిసైడ్ అయిపోయి కూతుర్ని కొడుకునిచ్చేయడానికి రెడీ అయిపోయాడు, భోజనంకి వెళ్ళటానికి రెడీ అయిపోయాడు, యుద్ధానికి వెళ్ళటానికి రెడీ అయిపోయాడు. యుద్ధానికి వెళ్ళటానికి రెడీ అయిన తర్వాత దేవుణ్ణి అడుగుదామా? అప్పుడు దేవుణ్ణి అడుగుదామా? మై ఫ్రెండ్స్, దేవుణ్ణి అడగాలి, కానీ ఎప్పుడు అడగాలి? బిగినింగ్లో అడగాలి.